how to enter cash opening balance in Tally. You could be the muse to my passion. We can make love like an act of God. Javiers, లాస్ట్ క్లాస్లో థర్డ్ ప్రాబ్లం వరకు కంప్లీట్ చేసాం. థర్డ్ ప్రాబ్లం వరకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈ వీడియోలో మీకు ఓన్లీ టాలీలో క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఎలా ఎంటర్ చేస్తారో చెప్తాను. హౌ టు ఎంటర్ క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ టాలీ. టాలీలో క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని ఎలా రికార్డ్ చేస్తారు, ఎలా ఎంటర్ చేస్తారు, లేదా ఎలా పోస్టింగ్ చేస్తారో నేను మీకు చెప్తాను. టాలీలో మనకి క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా రికార్డ్ చేస్తారంటే, మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనకున్న క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ని రికార్డ్ చేయాలి లేదా ఎంటర్ చేయాలి అంటే గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆల్టర్లో లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇలా మనం లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకుంటే ఈ లెడ్జర్ అనే ఆప్షన్లో మనకి డిఫాల్ట్గా 2 లెడ్జర్స్ వస్తాయి. ఇదిగోండి, లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకుంటే లెడ్జర్స్లో మనకి డిఫాల్ట్గా కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే 2 లెడ్జర్స్ నేమ్స్ అనేవి అప్లోడ్ అయిపోయి ఉంటాయి. అవి క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే మనకి క్యాష్ అకౌంట్స్కి సంబంధించి లెడ్జర్ స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. కర్సర్ ఇక్కడ ఉంది మనకి. దాన్ని డైరెక్ట్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ 1st April 23 అని ఉంది కదా, ఇక్కడ పోస్టింగ్ చేస్తే ఇక్కడ క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత. ఎగ్జాంపుల్గా 1 lakh ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డెబిట్. ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh. యాక్సెప్ట్ ఎస్ఆర్ను సేవ్ చేస్తే సరిపోద్ది. టాలీలో క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఇలా ఎంటర్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. మాస్టర్స్లో ఆల్టర్ తీసుకోవాలి, ఆల్టర్లో లెడ్జర్ తీసుకోవాలి, లెడ్జర్లో క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. కర్సర్ ఇక్కడ ఉంది, డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మన కంపెనీకి ఎంత ఉంటే అంత ఇచ్చేసి సేవ్ చేస్తే సరిపోద్ది. ఇది ఈ వీడియోలో క్లాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like an act of God.